మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ పిఎస్ లిమిట్స్లోని బౌరంపేట్లో వరుసగా గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయి. మొదటగా 3 రోజుల కిందట మల్లేష్ యాదవ్కు చెందిన 9 గొర్రెలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం పరిష రమేష్ యాదవ్కు చెందిన 22 గొర్రెలను దొంగతనం చేశారు. ఇక పక్కనే ఉన్న దొమ్మర పోచంపల్లి గ్రామంలో 40 గొర్రెలు మేకలు పోయాయి. గొర్రెలు మేకల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. మొదటిసారి గొర్రెలు పోయినప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారివి పోయేవి కాదంటున్నారు బాధితులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దొంగలను పట్టుకోవాలన్నారు. దొడ్లకెళ్ళి నైట్ 7 గంటలకు 6:30కి అట్లా తోలినా. ఎప్పుడు? సాయంత్రం 6:30కు. సాయంత్రం 6:30కు తోలితే పొద్దున 5 గంటలకు చూస్తే గొర్రెలు లేవు. ఇక్కడ మాదే పొలం దొడ్డి, మాదే పొలం, మాదాన్ని ఇక్కడ ఉండబట్టి ఒక 8 సంవత్సరాల నుంచి ఇటే ఉంటున్నా. ఇటే తోలుతున్నా 8 సంవత్సరాలే. 8 సంవత్సరాలు లేని రాత్రి ఎత్తుకుపోయారు దొంగలు. గోడకు మీదకి గేటు తాళాలు అట్లనే ఉన్నాయి. గేట్ మీదకి దుంకి ఎత్తుకుపోయారు గోడ మీదకి. వెళ్ళినాం, వస్తున్నామని పొద్దున వచ్చారు. ఇక ఇక్కడక్కడ అలా చూసి వెళ్తారు కానీ మరి ఏంది ఏం కదా అని మనకు చెప్పలేదు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఇక్కడ సీసీ కెమెరా చూస్తున్నామంటే సరే పోతే అందులో ఏం కనిపిస్తలేదు. 25 పోయినాయి. ఒకటి పోతు, ఒకటి 25,000 దాకా ఉంటుంది ఒక పోతు. 6 పోతులు పోయినాయి, మిగతా గొర్రెలు పోయినాయి, ఒక మేకపోతు మేక పోయింది. మాకు దొరికితే సంతోషంగా ఉంది. పోలీసు వాళ్ళు ఆదుకోవాలి, మాకు ఏ దిక్కు లేదు, మాకు ఎక్కడ తెలియదు. పోలీసు వాళ్ళు మాకు దయచేసి జర పట్టుకోవాలి. ఎక్కడ ఎవరైతే గొర్రె ఎత్తుకపోయారో వాళ్ళు దొంగలం పట్టుకొని మా మాకు ఇవ్వగలరు, న్యాయం చేయాలి. 10 గొర్రెలు ఉన్నాయి అన్న, 10 మేకలు పోయినాయి దీని నుంచి. మన కాంపిటీషన్ దాన్ని రెస్పాండ్ చేయలేరు మా వాళ్ళు. అవి పండుగ వచ్చిందని చెప్పి అయ్యలేరు. మళ్ళీ పక్క మా 20 పోయినాయి నిన్న. వాళ్ళు కూడా రాలేరు కాంపిటీషన్ కూడా. వాళ్ళకు మొత్తం 10 పోయినాయి మేకలు, వాని 20 పోయినాయి. ఇది శుక్రవారం నైటు మాది, వాని బుధవారం నైటు. ఎవరు జరగలేడ, ఎవరి అవి గొర్రెల మేకలు పక్క పోటీ లేవు, ఇక బర్రెలు ఉన్నాయి. కానీ పోలీసు మేము వస్తాము, చెక్ చేస్తాం, సీసీ కెమెరా వస్తాను లేరు వాళ్ళు. వస్తాము, పండుగ ఉంది, పండుగ అయిపోయినాక వస్తామన్నారు. ఇక రానిలేదు, 2 రోజుల చూస్తున్నాము. పోయినా వస్తాము, ఇలా సాయంత్రం కాలం చెక్ చేస్తామన్నారు, రాలేరు. మాకు సీసీ కెమెరా చేసి మాకు న్యాయం చేయాలని మనం చూస్తున్నాం, దొంగతనం జరగకుండా.